బేసిక్ మనం ఏ ఫ్రూట్స్ తీసుకున్నా ఉమ్, ఫ్రక్టోజ్ ఉంటుంది దాంట్లో, అవును. అంటే స్వీట్ కంటెంట్. ఆ ఉమ్, స్వీట్ కంటెంట్ ఏం చేస్తుంటే వెయిట్ని తగ్గనివ్వదు, దాని తర్వాత డయాబెటిక్ని కూడా అది ఉమ్, అలానే ఉంచుతుంది తప్ప తగ్గనివ్వదు, ఓకే. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ. ఉమ్, 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 సో అందుకే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన ఫైబర్ని ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఉమ్, ఓకే, గుడ్ ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్ని ఎక్కువ తీసుకోవాలి. ఉమ్, బట్ అగైన్ కార్బోహైడ్రేట్ తగ్గించాలి, ఫ్రూట్స్ని కూడా ఖచ్చితంగా తగ్గించాలి. ఓకే. సో దానివల్ల ఏంటంటే దాంట్లో ఫ్రక్టోజ్ అనేది ఉమ్. డయాబెటిక్ నట్నే మెయింటైన్ చేపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దట్ ఈస్ నాట్ సజెస్టెడ్. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఫ్రూట్ అంటే న్యాచురల్ ఫుడ్డే కాబట్టి దాంట్లో ఏముండదు అనేసి అనుకొని తినేస్తుంటారు. అవును. సో ఇప్పుడు సిట్రజిన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు అంటారా? సో ఫ్రూట్స్ తీసుకున్న ఏదైనా లిమిటెడ్ గా అంటే ఇప్పుడు తినొచ్చు తినకూడదు అనేవి ఎట్లా ఉంటాయంటే, ఇక మనం తినొచ్చు అని అంటే దానికి లిమిటెడ్ లేకుండా తింటూ ఉంటారు. ఓకే. అలాంటిది అసలు మనము ఫ్రూట్ అనే మాటనే ముట్టుకోకుండా చేసుకుంటే బెస్ట్. ఓకే. ఫ్రూట్ ముట్టుకోకుండా ఉండటం బెస్ట్.